తానికాయ తలుచుకుంటే చాలు ఆరోగ్యం మీ సొంతం అవుతుంది. ఇంతకీ దీని ప్రత్యేకతలు ఏమిటో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. శ్వాస సంబంధిత సమస్యలకు, ముఖ్యంగా ఉబ్బసానికి ఇది అద్భుతమైన పరిష్కారం. చర్మం పైన వచ్చే మంటలు, సర్పి ఇలాంటి ఇబ్బందుల్ని ఇది స్పాట్లో తగ్గించేస్తుంది. కడుపులో గడబిడ, విరేచనాలకు ఇది తక్షణ ఉపశమనాన్ని కలిగిస్తుంది. శరీరంలో ఉండేటటువంటి దోషాలని సమతుల్యం చేయడంలో దీనికి సాటి మరొకటి లేదు. ఈ కీలకమైన అంశాలని, రహస్యాల్ని బాగా లోతుగా, కూలంకషంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో ఒక అద్భుతమైన చెట్టు గురించి తెలుసుకోబోతున్నాం. తానికాయ. తలుచుకుంటే చాలు ఆరోగ్యం మీ సొంతం అవుతుంది. మీకు తెలుసా? త్రిఫల చూర్ణం గురించి మనందరికీ తెలిసిందే. దాంట్లో ఉసిరికాయ, కరకాయలతో పాటు ఉండేటటువంటి మూడో ముఖ్యమైన పదార్థమే ఈ తానికాయ. సంస్కృతంలో దీనికి విభీతకి అనేటటువంటి మంచి పేరుంది. అంటే వ్యాధుల పట్ల భయం లేకుండా చేసేది అని అర్థం. చాలామంది ఉసిరి, కరకాయల గురించి మాట్లాడుకుంటారు, కానీ తానికాయలో దాగున్నటువంటి అద్భుతమైన ఔషధ గుణాలని అంతగా పట్టించుకోరు, దీన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఇది కేవలం ఒక కాయ మాత్రమే కాదు, దీర్ఘకాలపు వ్యాధుల్ని సైతం తగ్గించే శక్తివంతమైన ఔషధం. వైద్యపరంగా ఈ చెట్టు తాలూకు కాయల పై బెరడ్ని ఎక్కువగా ఉపయోగిస్తాం. సాధారణంగా దీన్ని పొడి రూపంలో, అంటే చూర్ణ రూపంలో కానీ కషాయ రూపంలో కానీ వాడతాం. వ్యాధి తీవ్రతను బట్టి మోతాదుని అనేది మారుతూ ఉంటుంది, అంటే పెంచుతూ తగ్గిస్తూ ఉంటాం. సాధారణ ఆరోగ్య రక్షణ కోసం 3 నుంచి 6 గ్రాముల చూర్ణం సరిపోతుంది. కానీ కొన్ని ప్రత్యేక సందర్భాల్లో వైద్య పర్యవేక్షణలో ఈ మోతాదుని పెంచాల్సి ఉంటుంది. పచ్చికాయలు, ఎండిన కాయలు రెండూ కూడా ఔషధం కింద పనికొస్తాయి. ఈ సందర్భంగా ఔషధ ప్రయోజనాల్ని తెలుసుకుందాం. తానికాయని సర్వరోగ నివారణ కింద చెప్పొచ్చు. ఇది దగ్గు, జలుబు, గొంతు నొప్పి, స్వరపేటిక సమస్యలు, ఉబ్బసం, అజీర్ణం, విరేచనాలు, కడుపులో నులిపురుగులు, ఇంకా చర్మ సంబంధ సమస్యలు, కంటి చూపు మందగించటం, జుట్టు రాలటం, అలాగే తెల్ల జుట్టు, ఇలా అనేక రకాల ఇబ్బందులకు చక్కటి పరిష్కారం కింద పనిచేస్తుంది. వీటి గురించి వరుసగా మనం తెలుసుకుందాం. సర్పి అనేది చాలామందిని ఇబ్బంది పెట్టే సమస్య. హెర్పిస్ అంటారు. ఇది ఒక వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే చర్మ వ్యాధి. చర్మం పైన చిన్న చిన్న నీటి పొక్కులు రావటం, అక్కడ విపరీతమైన మంట ఉండటం, నొప్పి, పోటు ఇలాంటివి దీని లక్షణాలు. ఈ సమస్య వచ్చినప్పుడు బాధితులు ఆ నొప్పిని భరించలేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. దీనికి తానికాయ ఒక అద్భుతమైన పైపోత మందుగా పనిచేస్తుంది. మీరు చేయాల్సిందల్లా తానికాయని తీసుకొని ఒక సాండ్రాయి మీద కొంచెం నీటి చుక్కలు వేసి బాగా అరగదీయండి. ఇలా చేయగా వచ్చినటువంటి ఆ గంధాన్ని, ఆ పేస్ట్ని, ఆ సరిపి ఎక్కడైతే వచ్చిందో ఆ ప్రాంతంలో లేపనం కింద రాయాలి. ఇలా చేయటం వల్ల ఆశ్చర్యకరమైన ఫలితాలు కనిపిస్తాయి. అక్కడ ఉండేటటువంటి మంట, పోటు, నొప్పి చాలా ఫాస్ట్గా తగ్గిపోతాయి. ఇది చర్మానికి చల్లదనాన్ని ఇవ్వడంతో పాటుగా వైరస్ ప్రభావాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. ఉబ్బసం మన ఇండియాలో చాలా కామన్. ఆస్మా, ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి శ్వాసనాళాలు కుంచుకుపోవటం వల్ల గాలి పీల్చుకోవటం కష్టంగా మారే పరిస్థితిని ఉబ్బసం అంటారు. దీనివల్ల ఆయాసం, దగ్గు, ఛాతీలో బిగుతుగా ఉండటం ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. ముఖ్యంగా చలికాలంలో లేదా ఎలర్జీల వల్ల ఈ సమస్య తీవ్రతరం అవుతూ ఉంటుంది. ఈ సమస్యకు తానికాయ చూర్ణం రామ బాణంలాగా పనిచేస్తుంది. దాదాపుగా ఒక 10 గ్రాముల తానికాయ పొడిని తీసుకోండి. దీనికి తగినంత నీళ్లు లేదా కొంచెం ఎక్కువ మోతాదులో స్వచ్ఛమైన తేనెని కలపండి. ఈ మిశ్రమాన్ని ఇంటర్నల్గా సేవిస్తే తీవ్రమైన ఉబ్బసం వ్యాధి స్పాట్లో మీకు దాని నుంచి రిలీఫ్ వస్తుంది. తానికాయలో ఉండేటువంటి శ్వాసనాళాన్ని విస్తృతపరిచేటువంటి గుణం, అంటే బ్రాంకో డైలేటర్ ఎఫెక్ట్, తేనెలో ఉండేటటువంటి కఫహార గుణం కలిసి శ్వాస తీసుకోవటాన్ని సులభతరం చేస్తాయి. అయితే 10 గ్రాములు అనేది కొంచెం పెద్ద మోతాదు కాబట్టి దీన్ని తీసుకునేటప్పుడు అప్రమత్తంగా ఉండటం మంచిది. విరేచనాలు మన ఇండియాలో చాలా కామన్. డయేరియా, జీర్ణ వ్యవస్థ గతి తప్పినప్పుడు లేదా ఏదైనా ఒక ఇన్ఫెక్షన్ సోకినప్పుడు విరేచనాలు అవుతూ ఉంటాయి. దీనివల్ల శరీరంలో ఉండే నీరు, లవణాలు కోల్పోయి నీరసం వస్తుంది. విరేచనాలు మరీ ఎక్కువగా అవుతున్నప్పుడు తానికాయను వాడటం వల్ల మంచి ఫలితం కనిపిస్తుంది. దీనికోసం మీరు తానికాయని నిప్పుల మీద కాల్చాలి లేదా పెనం మీద వేయించాలి. ఇలా కాల్చిన ఈ తానికాయని మెత్తగా పొడి చేసుకోవాలి. ఈ చూర్ణానికి కొంచెం సైంధవ లవణం, అంటే రాక్ సాల్ట్ కలపాలి. ఈ మిశ్రమాన్ని 1 నుంచి 2 గ్రాముల మోతాదుగా తీసుకోవాలి. తానికాయలో ఉండే సంకోచ గుణం, యాస్ట్రింజెంట్ ప్రాపర్టీ వల్ల ఆ పేగుల కదలికలు అనేవి కంట్రోల్ అవుతాయి. ఇలాంటి కదలికలను నియంత్రించి నీటిని పీల్చుకునే శక్తిని పెంచుతుంది. దీంతో ఎక్కువగా అవుతున్న విరేచనాలు వెంటనే ఆగుతాయి. అయితే
అంతా బాగానే ఉంది, కానీ అసలు ఈ తానికాయ ఎలా ఉంటుంది, మొక్క వివరాలు తెలుసుకోవటం అవసరం. ఈ తానికాయ శాస్త్రీయ నామం టెర్మినేలియా బెలిరికా. తెలుగులో మీకు తెలుసు తానికాయతో పాటుగా తాండ్ర చెట్టు అని కూడా కొన్ని ప్రాంతాల్లో అలా పిలుస్తుంటారు. కాంబ్రిటేసి కుటుంబానికి సంబంధించింది బొటానికల్గా. ఆంగ్లంలో దీన్ని బెలెరిక్ మైరోబెలాన్ అనే పేరుతో పిలుస్తారు. ఇది చాలా ఎత్తుగా పెరిగేటటువంటి ఆకు రాల్చే చెట్టు. దీని ఆకులు వెడల్పుగా పెద్దగా ఉండి కొమ్మల చివర గుత్తులుగా అమరి ఉంటాయి. దీని పూలు చిన్నగా ఆకుపచ్చని పసుపు రంగులో ఉంటాయి. వీటికి ఒక రకమైన ఘాటైన వాసన ఉంటుంది. ఇది ఈ చెట్టు ప్రత్యేకత. కాయలు గుండ్రంగా లేదా కోడిగుడ్డు ఆకారంలో బూడిద రంగులో ఉంటాయి. కాయ ఉపరితలం నునుపుగా కాకుండా కాస్త వెల్వెట్ లాగా ఉంటుంది. ఇది మరొక ప్రత్యేకత. భారతదేశం నుండి ఆకురాల్చే అడవుల్లో ఇది విరివిగా మనకు కనిపిస్తుంది. ఈ సందర్భంగా అసలు దీనికి సంబంధించి కొన్ని ముఖ్యాంశాలు మీరు తెలుసుకోవాలి. తానికాయ చాలా శక్తివంతమైన ఔషధం కాబట్టి దీన్ని వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది శరీరాన్ని పొడిగా మారుస్తుంది రోక్షగుణం వల్ల. కాబట్టి ఇప్పటికే శరీరం పొడిబారిపోయిన వాళ్ళు దీన్ని వాడేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి, లేదా నెయ్యి నూనెతో కలిపి వాడండి. గర్భిణీలు వైద్య సలహా లేకుండా దీన్ని వాడటం మానేయాలి. ఇది కంటి చూపును మెరుగుపరచడంలో అద్భుతంగా పనిచేస్తుంది. అందుకే దీన్ని చక్షుష్య అనేటువంటి ఒక పర్యాపదంతో పిలుస్తారు. అలాగే జుట్టు రాలటాన్ని తగ్గిస్తూ కుదుళ్ళని గట్టిపరచడంలో దీనికి సాటి లేదు. తానికాయ గింజల్లో ఉండేటువంటి ఆ పప్పుని అతిగా తినకూడదు. ఇది మత్తుని కలిగించే అవకాశం ఉంటుంది. మార్కెట్లో దొరికే త్రిఫల చూర్ణంలో ఇది ఒక భాగం కాబట్టి త్రిఫల వాడటం ద్వారా కూడా తానికాయ ప్రయోజనాన్ని పొందొచ్చు. వాణిజ్యపరంగా ఈ చెట్టు కలపని, పడవలు, బండ్ల తయారీకి కూడా ఉపయోగిస్తారు. పురాణాల ప్రకారంగా శనిదేవుడు ఈ వృక్షాన్ని ఆశ్రయించి ఉంటాడని ఒక నమ్మకం ఉంది. కానీ ఔషధపరంగా ఇది మానవాళికి ఒక వరం. చివరిగా ఒక ముఖ్యమైన మాటను మీకు మనవి చేయాలి. ప్రకృతి మనకి ప్రసాదించిన అపురూపమైన ఔషధాల్లో తానికాయ ఒకటి. ఇది కేవలం జీర్ణ సమస్యలకే కాకుండా శ్వాసకోశ ఇబ్బందులకి, చర్మ సమస్యలకి సంజీవనలాగా పనిచేస్తుంది. దీని ఔషధ గుణాన్ని అర్థం చేసుకొని చిన్న చిన్న అనారోగ్యాలకు ఇంట్లోనే సులభంగా పరిష్కారాన్ని పొందొచ్చు. అయితే దీర్ఘకాలపు సమస్యలకు దీన్ని వాడేటప్పుడు మాత్రం నిపుణుల సలహా, వైద్య సలహా తీసుకోవటం అవసరం. ఆరోగ్యం విషయంలో ఎప్పుడు అశ్రద్ధ చేయకండి. ప్రకృతి సిద్ధమైన మార్గాల్ని ఆలోచించండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో అప్లోడ్ అవడంతో ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి, ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, సిబిసిఐడి కాలనీ, హైదర్ నగర్, హైదరాబాద్ 5,85,000, తెలంగాణ స్టేట్, ఇండియా. ల్యాండ్ మార్క్ కుక్కట్పల్లి ఏరియా, మెట్రో టైన్ పిల్లర్ నంబర్ A663. ఈమెయిల్ muralymanohar2008@gmail.com. వెబ్సైట్ అడ్రస్ www.muralymanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.